హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి డాక్టర్ రఘురామ్ రాజన్, ఫార్మర్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఫార్మర్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అతను. సో అతను ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ఇండియన్ ఎకానమీ గురించి, గ్రోత్ రేట్ గురించి, ఇన్ఫ్లేషన్ గురించి అండ్ వికసిత్ భారత్ 2047 అచీవ్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎలాంటి ఏరియాస్ని ఫోకస్ చేయాలి అనే అంశాల మీద చాలా డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేశారు. అందులో ఆయన మాట్లాడిన కొన్ని అంశాలు, చాలా ప్రధానంగా మాట్లాడిన వాటి గురించి అయితే చెప్పే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు రఘురామ్ కృష్ణరాజు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అండ్ ఆర్బీఐ గవర్నర్లతో పాటు 2009 గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్ని మొట్టమొదటిగా పసిగట్టిన అతి కొద్ది మందిలో రఘురామ్ రాజన్ గారు ఒకళ్ళు. అయితే ఈయన మాట్లాడింది చాలా ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్ 2047 సాధించాలనుకుంటుంది. కానీ వికసిత్ భారత్లో ప్రయారిటీ ఏరియాస్ ఏంటి, ఎలాంటి ఏరియాస్ని ఫ్రంట్ పెట్టేసి ఎలాంటి ఏరియాలో డిజైర్డ్ ఆబ్జెక్టివ్ గోల్స్ పెట్టుకొని పనిచేసుకొని వాటిని సాధించే ప్రయత్నం చేస్తుందంటే, ఈ రోజుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక ఎగ్జాక్ట్గా రూట్ మ్యాప్, వికసిత్ భారత్ అంటున్నారు కానీ వికసిత్ భారత్కి ఫోకస్ ఏరియాస్ ఏంటి అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే ప్రాపర్గా ఇప్పటికైతే ఒక రూట్ మ్యాప్ అయితే లేదు. తర్వాత ప్రధానంగా ఇప్పుడు భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటి ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్తో పాటు మూడోది రూపీ డిప్రిషియేషన్. సో ఇన్ఫ్లేషన్ ప్రధానంగా ఎందుకు, ఎక్కడ ఇండియాకి ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్లో ఆర్బీఐ ఎక్స్క్లూజివ్గా ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ విషయంలో పనిచేస్తున్నా ఎందుకు మిస్ అవుతుందంటే, ఇండియా ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ జనరల్గా హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ని టార్గెట్ చేసుకుంటూ ఆర్బీఐ పనిచేస్తూ ఉంది. కానీ పెద్ద మొత్తంలో దేశ జనాభా మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి కన్జ్యూమర్ గూడ్స్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏదైతే ఉందో, ఎక్కువ నెంబర్ ఆఫ్ గూడ్స్ ఉండేటువంటి సెగ్మెంట్ అది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది. దాన్ని ఎక్స్క్లూడ్ చేసేసి ఓన్లీ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ మీద ఫోకస్ చేయడం వల్ల మెజారిటీ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే మనం కన్జ్యూమర్ యూజ్ చేస్తారో ఆ బాస్కెట్ని పక్కన పెట్టడం వల్ల ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ప్రాపర్గా లేదు. అండ్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఆబ్వియస్గా ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ అనేది రూపీ డాలర్ కరెన్సీ ఎక్స్చేంజ్ వాల్యూ మీద పడుతుంది. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరుగుకుంటా పోతుందో ఆబ్వియస్గా ఇంపోర్ట్స్ యొక్క కాస్ట్ పెరుగుతుంది. ఇంపోర్ట్స్ యొక్క కాస్ట్ పెరుగుతుందంటే డాలర్ ఎక్కువ కొనాలంటే అగైన్ డాలర్ వి అప్రిషియేట్ అగెన్స్ట్ ద రూపీ అనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ టేక్ కేర్ చేస్తే, ఇన్ఫ్లేషన్ ఇన్ రిటర్న్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఇండియన్ రూపీ డిప్రిషియేషన్. సో స్టేబుల్ రూపీ ఉండాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాల్సింది స్టేబుల్ ఇన్ఫ్లేషన్ అండ్ కంఫర్టబుల్ జోన్లో ఉండాల్సిందో 4% 4 to 6% ఆర్ 4 to 6% మధ్యలో ఉండాలి. ప్లస్ ఆర్ 2 మైనస్. ఇట్ కుడ్ బి లీస్ట్ 4% ఆర్ మ్యాక్సిమం 8% మధ్యలో ఉండాలి ఇన్ఫ్లేషన్. కానీ ఈ మధ్య మన ఇన్ఫ్లేషన్ ఏంటంటే అబౌవ్ 9% ఉండటం వల్ల ఇన్ఫ్లేషన్ అనేది చాలా అమాంతంగా పెరుగుకుంటూ వెళ్ళటం వల్ల రూపీ డిప్రిషియేషన్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లో రావట్లా. చూడాలి ఇన్ఫ్లేషన్ ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత గవర్నమెంట్ సైడ్ నుంచి ఇన్ఫ్లేషన్ కంట్రోలింగ్కి మరీ ముఖ్యంగా కన్జ్యూమర్ ప్రైస్ బేస్డ్ ఇండెక్స్ దానికి ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా ముందుకు వస్తేమో చూడాలా. తర్వాత ఇంకా ఆయన మాట్లాడిన ప్రధాన అంశాలు ఏంటంటే, వికసిత్ భారత్తో పాటు వికసిత్ భారత్ అచీవ్ చేయాలంటే అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ఎలాంటి ఏరియాస్ని చూస్ చేసుకోవాలంటే డెఫినెట్గా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్ సెక్టర్ అని చెప్పారు. ఇప్పుడు ఇండియాలో మనం చూసుకున్నట్లయితే మెజారిటీ ఆఫ్ ద మనకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాక్టివిటీస్ చూసుకున్నట్లయితే, ఒకటి కన్స్ట్రక్షన్ సెక్టర్లో జరుగుతుంది, 2 అగ్రికల్చర్లో జరుగుతుంది. ఇది కాకుండా సర్వీసెస్లో తక్కువ, మ్యానుఫ్యాక్చరింగ్లో తక్కువ ఉండేదానికి రీజన్ ఈజ్ మనకు ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీస్ ఎక్కువ ఉండాలి. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్లో పెద్ద మొత్తంలో క్యాపిటల్ ఇంటెన్సివ్ సెక్టర్ కావడం వల్ల ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగట్లేదు. బట్ జరుగుతున్న కొద్దిపాటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఏదైతే ఉందో అది అగ్రికల్చర్లో జరుగుతుంది, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో జరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్లో అయితే చాలా తక్కువ ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ సర్వీసెస్ సెక్టర్ని ప్రాపర్గా ట్యాప్ చేయకుండా, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని ప్రాపర్గా ట్యాప్ చేయకుండా, అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఇండియా టు అచీవ్ ద వికసిత్ భారత్ బై 2047 అనేది చాలా క్రిస్టల్ క్లియర్. అండ్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ దో ఇట్ ఈజ్ ఓవరాల్గా నేషనల్ ఇష్యూ అయినప్పటికీ, ఇప్పుడు గ్రామ సచివాలయమైన వ్యవస్థ మనం తీసుకున్నట్లయితే అందులో పనిచేస్తున్న వాళ్ళు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, కొంతమంది పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఓవర్ క్వాలిఫైడ్ పీపుల్ వీళ్ళందరూ
కానీ వాళ్ళు చేస్తున్నటువంటి జాబ్ వాళ్ళ క్వాలిఫికేషన్ కంటే చాలా తక్కువ, చాలా సబ్స్టాండర్డ్ జాబ్స్ చేస్తున్నారు. ఈ క్వాలిఫికేషన్కి తగినటువంటి జాబ్స్ లేకపోవడం కూడా ప్రాపర్గా స్కిల్ని ప్రాపర్గా వర్కింగ్ పాపులేషన్లో ఉన్న ఎనర్జీని ప్రాపర్గా ట్యాప్ చేయనట్టే ఇది కూడా డెఫినెట్గా గవర్నమెంట్ ఫెయిల్యూర్గానే చూడాల్సి ఉంటుంది. ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఈరోజు ఎంప్లాయ్మెంట్ లేకపోవడం వల్ల ర్యాపిడో నడుపుకోవడం వల్ల డెఫినెట్గా ఇట్ ఈజ్ ఏ మీనియల్ జాబ్ యాజ్ వెల్ యాజ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కేటగిరీలో వస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ స్కిల్డ్ బేస్కి తగినటువంటి జాబ్ కాకపోవడం కూడా వన్ ఆఫ్ ద డిజడ్వాంటేజ్. దాన్ని అడ్రస్ చేసుకుంటూ ముందుకెళ్తే వికసిత్ భారత్ అనేది అచీవ్ అయ్యేదానికి సాధ్యం ఉంటుంది అని చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత ఈ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ మెకానిజం అండ్ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా పెరుగుకుంటూ పోయేదానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏదైతే మనకు కోవిడ్-19 వచ్చిందో, కోవిడ్ తర్వాత లాక్డౌన్ వచ్చిందో, ఆ లాక్డౌన్ తర్వాత నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవ్వడం అనేది ఒక టాస్క్గానే ఉంది. ప్రతి దేశంలో ఇన్ఫ్లేషన్ ఉంది, ఇండియాలో అన్నిటికంటే కొంచెం ఎక్కువ ఉంది అని చెప్పే ప్రయత్నం తీసుకొచ్చారు. ఇక్కడ ఏం చేసినా ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ప్రాపర్గా జరగాలన్నా, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రాపర్గా జరగాలన్నా, వికసిత్ భారత్ ప్రాపర్గా అచీవ్ అవ్వాలన్నా కానీ డెఫినెట్గా పర్టికులర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ ప్రాపర్గా ఉండాలా. బడ్జెట్ ఈజ్ ఎగ్జాక్ట్గా ఇట్ ఈజ్ ఎ డైరెక్షన్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ ఏ డైరెక్షన్లో వెళ్ళాలా, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ స్టేట్ ఏ డైరెక్షన్లో వెళ్ళాలనేది స్టేట్ బడ్జెట్ ఇండియా కంట్రీ యాజ్ ఎ హోల్ ఏ డైరెక్షన్లో ఎలా వెళ్ళాలనే దానికి బడ్జెట్ ప్లేస్ ఏ వెరీ 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 బిగ్గర్ రోల్. సో బడ్జెట్ ప్రజెంటింగ్ ఆర్ బడ్జెట్ డిజైనింగ్ అనేది ప్రాపర్గా ఉంటే మాత్రమే వికసిత్ భారత్ అచీవ్ చేసేదానికి ఆస్కారం ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత ఇంకొకటి అన్ఎంప్లాయిడ్ యూత్ గురించి మాట్లాడే క్రమంలో ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మనం ఒక గవర్నమెంట్ జాబ్ ఒక నోటిఫికేషన్ వస్తుందంటే ఒక జాబ్ వేకెన్సీ ఉంటే కొన్ని వేల సంఖ్యలో ఒక జాబ్కి అప్లై చేస్తున్నాం. ఫస్ట్ ఒక 1000 వేకెన్సీస్ గవర్నమెంట్ సెక్టర్ నుంచి వేకెన్సీస్కి రిలీజ్ అవుతుందంటే ఓ 10 లక్షల మంది 15 లక్షల మంది అప్లై చేస్తున్నారు 1000 ఉద్యోగాలకి. అంటే ఎంత అన్ఎంప్లాయిడ్ యూత్ ఎంత ఎక్కువ మొత్తంలో ఉన్నారో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో ఈ యూత్ మొత్తాన్ని డైవర్ట్ చేయాలి. పాపులేషన్ డివిడెండ్ని ప్రాపర్గా యూజ్ చేసుకోకపోతే, వర్కింగ్ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి పాపులేషన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోకపోతే వికసిత్ భారత్ పాజిబిలిటీ వెరీ వెరీ ఇంపాసిబుల్. తర్వాత అని చెప్పి ఇంకొకటి, ఇండియాలో పాపులేషన్ డివిడెంట్కి మన ఎకనామిక్ గ్రోత్ రేట్కి, మన వర్కింగ్ పాపులేషన్కి యాజ్ వెల్ యాజ్ ఇండియన్ ఎకానమీ గ్రో అవుతున్న రేట్ ఏదైతే 6% ఆర్ ±1% ఏదైతే ఉందో 7 to 5% మధ్యలో గ్రో అవుతున్న ఇండియన్ ఎకానమీ. సో ఆ గ్రోత్ రేట్ ఇట్ ఈస్ నాట్ మ్యాచింగ్ అవర్ పాపులేషన్ డివిడెంట్. ఇండియాలో వర్కింగ్ పాపులేషన్ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి పాపులేషన్ డివిడెంట్ ఇండియాలో ఉండుకొని ఆ మేరకు మనకి ఎకానమీ గ్రో అవ్వకపోవడం అనేది డెఫినెట్గా డెమోగ్రఫిక్ డివిడెండ్ని ప్రాపర్గా యూజ్ చేయట్లనే అనే దానికి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఇండియన్ ఎకానమీ లో గ్రోత్ రేట్లో వెళ్తుందనే దానికి. ఇంకోటి, ఎనీ ఎకానమీ ఈస్ట్ ఏషియాలో ఉన్నట్టు అది వియత్నాం అవ్వనివ్వండి, చైనా అవ్వనివ్వండి, ఫర్ దట్ మ్యాటర్ జపాన్ అవ్వనివ్వండి, కొరియా అవ్వనివ్వండి, ఈ ఎకానమీస్ అన్నీ స్ట్రాంగ్ ఎకానమిస్ట్, రోబోస్ట్ ఎకానమిస్ట్ అండ్ బెటర్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలిగాయి అంటే వాళ్ళ ఫోకస్ డెఫినెట్గా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద చాలా ఎక్కువ మొత్తంలో ఇచ్చారు. అండ్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి ప్రాపర్ ప్రయారిటీ ఇవ్వకుండా డెమోగ్రఫిక్ డివిడెండ్ని ట్యాప్ చేయడం కానీ, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం కానీ, లేకపోతే ఎకానమీ సస్టైన్డ్ మేనర్లో గ్రోత్ అయ్యేదానికైతే ఆస్కారం అయితే కనిపించేదానికి లేదు అనేది మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. ఇవన్నీ ఇప్పుడు ఈ డిస్కస్ చేసిన అన్ని అంశాలు చూసుకుని ఒకదానికి ఇంటర్లింక్. వీటన్నిటిని అడ్రస్ చేయాల్సింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రూ బడ్జెట్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పొలిటికల్గా ఎక్కువ వెళ్ళిపోయి ఎకానమీ మీద ఎప్పుడైతే తక్కువ ఎఫర్ట్స్ ఆర్ తక్కువ ఇంట్రెస్ట్ అండ్ గ్లోబల్ ఎకానమీకి ఎప్పుడు డీకపుల్ అయిపోతుందో డెఫినెట్గా ఎకానమీ రైట్ ఓరియంటేషన్, రైట్ డైరెక్షన్ వెళ్ళేదానికి ఆస్కారం లేదు. రేపు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో ప్రెసిడెంట్షిప్ తీసుకున్న తర్వాత ట్రేడ్ వార్ ఒక్కసారి అనౌన్స్ చేయగలిగితే డెఫినెట్గా ప్రపంచంలో ఉన్న ఇన్వెస్టర్స్ చైనా +1 పాలసీని చూడగలుగుతారు. సో చైనా కాకుండా వేరే దేశాల్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే ఒక వియత్నాంకో, లేకపోతే ఒక మలేషియాకో, లేకపోతే ఒక కొరియాకో, ఒక జపాన్కో ఆల్టర్నేట్గా ఇండియా ఉండగలిగితేనే ఆ ట్రేడ్ వార్ వల్ల చైనా యాజ్ వెల్ యాజ్ యూఎస్ఏ మధ్య జరిగేటువంటి వార్లో ఇండియన్ ఎకానమీ బెనిఫిట్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. ఇండియన్ ఎకానమీ ట్రేడ్ వార్లో బెనిఫిట్ అయ్యి చైనా +1 పాలసీని ఎవరైనా చూస్ చేసుకుంటే ఆ +1 ఇండియాగా ఉండగలగాలి. ఆ +1గా ఇండియా లేకపోతే డెఫినెట్గా ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో అది వియత్నాంకి వెళ్తారా, సౌత్ కొరియాకి వెళ్తారా, జపాన్కి వెళ్ళిపోతారా, సమ్ అదర్ మలేషియా లాంటి కంట్రీకి వెళ్ళిపోయి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ పెడతారా మనం చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే ఫాక్స్కాన్ సెకండ్ ప్లాంట్ పెట్టేదానికి ముందుకు వచ్చింది. సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక అన్ని రాష్ట్రాలు పోటీ పడ్డాయి. బట్ అల్టిమేట్గా తమిళనాడుకి వెళ్ళింది. బికాస్ తమిళనాడు హ్యాస్ గివెన్ ద బెటర్ ఇన్సెంటివ్స్. సో అక్కడికి బెటర్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం వల్ల వెళ్ళగలిగారు. సో చైనా +1 పాలసీని ఇండియా ప్రాపర్గా అడాప్ట్ చేసుకోవాలి, క్యాప్చర్ చేసుకోవాలంటే డెఫినెట్గా
చైనా నుంచి బయటకు వచ్చే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అట్రాక్ట్ చేసేదానికి జపాన్, కొరియా, లేకపోతే మలేషియా, లేకపోతే వియత్నాం, ఈ దేశాల కంటే బెటర్ ఎకనమిక్ పాలసీని త్రూ బడ్జెట్ ఇండియా చూపించగలిగితే గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఇండియాకి వచ్చి ఇన్వెస్ట్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. చూడాలి ఈ వికసిత్ భారత్ 2047 అచీవ్ అయ్యేదానికి ఈ రోజుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎగ్జాక్ట్ గోల్ ఏంటిది అనేది అయితే చెప్పలేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 అదే స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ అని వచ్చారు. అందులో ఒక 10 సెక్టార్స్ని అయితే పెట్టడం జరిగింది. కానీ ఈ 10 సెక్టార్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పటికీ యాక్షన్ ప్లానే లేదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక యాక్షన్ ప్లాన్తో వచ్చింది. ఈ యాక్షన్ ప్లాన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా ఇన్ కేస్ యాక్షన్ ప్లాన్తో వస్తే దీనికి మ్యాచ్ అవుతుందా లేదా అనేది క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఎప్పుడు చేయగలమంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్ 2047 డిజైర్డ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఏ ఏరియాస్ని ఫోకస్ చేయబోతుందని తెలిసిన తర్వాత మాత్రమే చేయగలము. థ్యాంక్ యూ.